హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు కనుక ఐఐటీలలో మీరు ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఐఐటీ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఎగ్జామ్ ఏమి ఉండదు. 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు అయితే కేటాయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 32,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం అన్ని ఐఐటీలలో కలిసి 4,400 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మే 20 లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి. సో ఆర్జీయూకేటీ అంటారు. ఆర్జీయూకేటీ పరిధిలో ఐఐటీలు వచ్చేసి నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, మిడిపులపాయ ఈ 4 దగ్గర ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 27వ తారీఖు నాడే స్టార్ట్ అయింది. మనకు మే 20కి కంప్లీట్ అయిపోతుంది. 10వ తరగతి ఫలితాలనే ప్రామాణికంగా తీసుకొని సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా మీకైతే సీట్ ఇస్తారు. ఈ నెల 20తో కంప్లీట్ అయిపోతుంది. సో ఐఐటీలలో ఒక్కసారి ప్రవేశం పొందితే చాలు. అక్కడ ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ విద్య కలిపి 6 years అయితే చదువుకోవచ్చు. ఇంటర్ విద్యను ఐఐటీలలో పియూసీ 1, 2 అని పిలుస్తారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓసీలో కూడా 2.5 లక్షల ఆదాయంలోపు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందని, వారు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని ఐఐటీల ప్రవేశాల కన్వీనర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. సో ఇంటర్ ప్లస్ బీటెక్ అయితే చదువుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకుంటే, అర్హత ఉన్న విద్యార్థులు ఆర్జీయూకేటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. నేను ఇప్పుడు వెబ్సైట్ చూపిస్తాను, మీకు లింక్ కూడా కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 5వ తారీఖున రిలీజ్ చేస్తారు. జూన్ 11 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. జూన్ 30 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇట్లాంటి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నూజివీడు ఐఐటీ క్యాంపస్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే స్పెషల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి నూజివీడు ఐఐటీ క్యాంపస్. ఒక్కో క్యాంపస్లో 1000 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్ సీట్లు మరో 100 ఉన్నాయి. సో 4 క్యాంపస్లో కలిపి 4,400 సీట్లు ఉన్నాయి. స్కాలర్షిప్ రాని ఓసీ అభ్యర్థులకు మాత్రం పీయూసీకి ఏడాదికి ట్యూషన్ ఫీజు 45,000. అంటే ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు స్కాలర్షిప్ కనుక రాకపోతే సంవత్సరానికి 45,000. ఇంజనీరింగ్కి వచ్చేసి ఏడాది 50,000గా నిర్ణయించారు. తెలుగేతర రాష్ట్రాల వారికి 25% సూపర్ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అభ్యర్థులు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు 1,50,000 చెల్లించాలని తెలిపారు. అంటే వేరే రాష్ట్ర విద్యార్థులకు మాత్రం 1,50,000, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా. పీయూసీ తర్వాత ఐఐటీ నుంచి బయటికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. అంటే మీరు ఇంటర్ చేసినాక మీకు ఇంజనీరింగ్ అందులో నచ్చకపోతే బయటికి వెళ్ళి చదువుకోవచ్చు. అప్లికేషన్లో అభ్యర్థి మెరిట్ కేటగిరీ వారికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం క్యాంపస్ కేటాయిస్తారు. అంటే మీకు మార్కులు వస్తాయి కదా, దానికి ఒక మెరిట్ ర్యాంకులు ఇచ్చుకుంటూ పోతారు అందరికీ. ఆ ర్యాంకుల ప్రకారం మీకైతే ఏ క్యాంపస్ వస్తుందో చెప్తారు. ఒక్కసారి ఒక క్యాంపస్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు క్యాంపస్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉండదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ సబ్ ప్లాన్ వర్గీకరణ ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. గతంలో మాదిరిగా సీట్ దొరుకుతుందో లేదో అనుకొని వేరే కాలేజీలో చేరి మళ్ళీ ఇక్కడ సీట్ వస్తే అక్కడ డబ్బులు వదులుకొని ఇక్కడ రావడం వంటి ఇబ్బందులు పడే ప్రసక్తే ఉండదని అమరేంద్ర కుమార్ తెలిపారు. ఇది పూర్తి వివరాలు. 20 తారీఖు లాస్ట్ డేటు. అప్లై చేసుకోండి. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాం. RGUKT.in ఇది అఫీషియల్ వెబ్సైటు. మనం వెబ్సైట్లోకి రాగానే కూడా ఇక్కడ కనిపిస్తుంది 20 తారీఖు లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి. ఏ విధంగా అప్లై చేసుకుంటారంటే, ఇక్కడ 3 లైన్స్ మిర్రర్లకు ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అడ్మిషన్కి వెళ్ళండి. మీరు యూజీ కదా, అండర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి యూజీ అడ్మిషన్స్ 2025 ఉంది కదా, ఇక్కడ అప్లై నౌ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఇక మొత్తం అయితే అప్లై చేసుకోండి.
ఒకసారి మీ సేవ వెళ్ళినా మీకు వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.